హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద పిటిషన్ల మీద 3 నెలలుగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని పార్టీలు స్వాగతిస్తూనే కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 ఎమ్మెల్యేల విషయంలో ఆ పార్టీ నేతలు నిన్నటి నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి ఇవాళ ఈ అంశం మీద మాట్లాడుతూ అసలు వాళ్ళు మా పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నామంటున్నారని అనడం కొంత హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకనంటే ఆ పార్టీ వాళ్ళ సీఎంఏ పార్టీ మారిన అందరికీ కండువాలు కప్పిన విజువల్స్, ఫోటోలు ప్రధాన పత్రికలు అన్నిట్లలో వచ్చాయి. అందరూ వాళ్ళంతా కాంగ్రెస్లోనే కొనసాగుతున్నట్టు చాలా అసెంబ్లీ సమావేశాల్లో కూడా వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు ఏంది అనేది కూడా అందరికి కనబడే విషయమే. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి అంటున్నట్టు వాళ్ళు చేరలేదు, బీఆర్ఎస్లో ఉన్నారంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్టయితే ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, ఆయన ఎంపీగా పోటీ చేసింది. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారో మంత్రి గారికే తెలియాలి. ఎందుకనంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద నిర్ణయం అనేది స్పీకర్ది అంతిమ నిర్ణయం. అంటే సుప్రీంకోర్టు విధించిన గడువు లోపల ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆయనకు అది స్పీకర్ పరిధిలో ఉండే అంశం. కానీ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ నేతల వాదనలు చూస్తే భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న పాదయాత్ర సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అసలు బీఆర్ఎస్ ఉండనే ఉండదని అన్నారు. ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ మారిన వాళ్ళంతా బీఆర్ఎస్లో ఉండదని మాట వినిపిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత డిఫెన్స్లో పడ్డట్టు కనపడుతున్నది. అంటే మాకు సంబంధం లేదన్నట్టు. అంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ పార్టీ మారిన ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు అని ఒక అభయమస్తం ఇచ్చిన ముఖ్యమంత్రి అప్పుడు బలాలు జరిచిన వాళ్ళంతా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కొంత డైలమాలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఏదేమైనా కానీ వాళ్ళు పార్టీ మారిన విషయం అందరికీ తెలిసిందే. స్పీకర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది